హాయ్ ఫ్రెండ్స్, ది నెగోషియేటర్ తెలుగు డబ్బింగ్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. యాపిల్ టీవీలో తెలుగులో ఈ సినిమా లభించడం విశేషం. ఈ సినిమా కథ ఏంటి అంటే, నికోలా క్యాల్పరి అనే ఇటాలియన్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ బాగ్దాద్లో కిడ్నాప్ అయిన క్యులియానా అనే జర్నలిస్ట్ని ఇరాకీ కిడ్నాపర్ల నుంచి, టెర్రరిస్టుల నుంచి ఎలా కాపాడాడు అన్నదే కథ. నికోలా క్యాల్పరి ఇరాకీ టెర్రరిస్టులతో ఇటలీ తరపున ఎలా మధ్యవర్తిత్వం చేశాడు, చివరికి గిలియానా అనే జర్నలిస్ట్ని ఎలా కాపాడాడు, ఆ కాపాడే ప్రయత్నంలో అతనికి ఏం జరిగింది అన్నది సినిమాలో చూపించారు. ఒక రకమైన టోన్తో స్లోగా సాగుతూ ఉంటుంది ఈ సినిమా అంతా. వెనక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా పెద్దగా ఏమీ ఉండదు. ఓవైపు క్యాలిపరి భార్య, కూతురు, కొడుకుతో అతనుకున్న అనుబంధాన్ని చూపిస్తూనే దేశం కోసం అతను ఏం చేస్తున్నాడు అన్నది కూడా చక్కగా చూపించారు. అయితే ఎక్కువగా మంతనాలు తప్ప ఎమోషన్, భారీ డ్రామా, యాక్షన్ సన్నివేశాలు ఉండకపోవడం ఈ సినిమాకి మైనస్ పాయింట్. చాలా స్లోగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు అన్న ఫీలింగ్ కలుగుతుంది మనకి. అయినా పర్వాలేదు, క్లైమాక్స్ని మాత్రం చాలా హృదయంగా ముగించాడు దర్శకుడు. మీకు వెరైటీ సినిమాలు చూడాలి అన్న ఫీలింగ్ కలిగితే, చూసే ఆలోచన నుండి ఇంట్రెస్ట్ ఉంటే ఈ సినిమాని ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. తెలుగు డబ్బింగ్ బాగుంది. ఫోటోగ్రఫీ కానీ, టేకింగ్ కానీ, కాస్ట్యూమ్ డిజైనింగ్ కానీ ఆకట్టుకుంటాయి, ఆ కాలంలోకి తీసుకెళ్తాయి. నికోలా క్యాలిపరి పాత్రలో క్లాడియో శాంతా మరియా చాలా బాగా చేశాడు. క్లైమాక్స్ సన్నివేశంలో అతను చూస్తే జాలేస్తుంది. ఇక జర్నలిస్ట్ గిలియానా సెరీనా పాత్రలో సోనియా కూడా బాగా చేసింది. రోసా క్యాలిపరి పాత్రలో అన్నా ఫెర్జెట్టి బాగా చేసింది. క్లైమాక్స్కి వచ్చేసరికి ఇరాకీ టెర్రరిస్టులు విలన్ అని మనం అనుకుంటాం అప్పటి వరకు, కానీ క్లైమాక్స్లో దర్శకుడు వెరైటీగా ముగించాడు, వేరే విలన్ని తీసుకొచ్చాడు. అది ఎవరో మీరే సినిమా చూసి తెలుసుకోండి. ఖచ్చితంగా ఈ సినిమా అయితే కొంచెం ఓపిక్గా చూడాలి, పర్వాలేదు అనిపిస్తుంది ఈ సినిమా. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?